తీటోనికి రాయిస్తే నెత్తి వల్ల కొట్టుకుంటాను చెప్పేసి ఇప్పుడు సేమ్ అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి కూడా అట్నే ఉంది. అక్కడ ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక మనోని చేతిలో ఇట్లా రాయి ఒకటి పట్టుకొని పైకి సిరేస్తూ ఉన్నాడు. అది ఎవరు తాకుతుందో తెలియదు, ఎక్కడ తాకుతుందో తెలియదు. రకరకాలుగా మొన్ననే రీసెంట్గా వెనుజులా మీద అక్కడ తీసుకుపోయి ప్రధానమంత్రిని తీసుకొని పోయి జైలు వేసేసారు. అంతకంటే ముందు రకరకాల ఇండియాకి సంబంధించినటువంటి H1 వీసాలకు సంబంధించి అయితేనేది, లేకపోతే వాళ్ళని ఇండియాకు తరలించే విషయానికి అయితేనేది. ఆ తర్వాత నిన్న రష్యాతోటి కయ్యంగిక్కున్నాడు. అన్నిటికీ కారణం ఏంటంటే ఆయనకి ఏదో గ్లోబల్ శాంతి అవార్డు రావాలని చెప్పేసి వాళ్ళు ఎవరో ఇయ్యలేదని చెప్పేసి ఆయన ప్రపంచం మీద మొత్తం కోపం పెట్టుకున్నట్టే ఉన్నాడు. ఆ కోపంలో పెట్టే క్రమంలోనే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు గమ్మత్తుగా ఉంటున్నాయి. దాని తర్వాత ఇదంతా కాదు, ఇక ఎవరినైనా ఒకరిని టార్గెట్ చేయాలని చెప్పేసి నేరుగా ఇండియాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ మీద పడ్డాడు. ఏమంటాడంటే, నేను 8 అంతర్జాతీయ యుద్ధాలను ఆపిన, నేను అత్యంత శాంతి కాముకుని, నన్ను కొంచెం దయచేసి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్న క్రమంలోనే ఆయన కొంచెం పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక డైరెక్ట్ విశ్వగురు మోడీ మీద పడ్డాడు. ఆయన ఏమంటాడంటే, భారతదేశానికి సంబంధించి ఎవరైతే రష్యాతో టచ్లో ఉంటారో, ఆ వెనుజులా నుంచి వచ్చేటువంటి చమురు నిల్వలకు సంబంధించి దాని మీద ఎవరైతే దిగుమతి చేసుకుంటారో వాళ్ళ మీద దాదాపు 500% సుంకాలు మోడీ ఎవరో ట్రంప్ ప్రకటించేసిన. దానికి సంబంధించిన దాని మీద అక్కడ చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే మోడీ నాకు ఫోన్ చేసి, సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలి, ఒక్కసారి మిమ్మల్ని నేను కలవాలి, ఒక్కసారి మీతోటి మాట్లాడవచ్చా అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ చేసినని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయన. అంటే మరి విశ్వగురువు, ప్రపంచానికే మొత్తం ఆదర్శవంతం, ఇక ప్రపంచంలో ఇట్లాంటి ప్రధానమంత్రి లేరు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా ఎట్లా అంటే అసలు నిజంగానే మోడీ ఫోన్ చేసి కలవచ్చా అని చెప్పేసి అడిగిండా, ఎందుకంటే సుంకాలు తగ్గియాలని చెప్పేసి, సుంకాలు 80% తగ్గించేది లేదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నటువంటి మాట. అసలు దీనికి కారణం ఏంటి? ఇంత స్టేషన్ ఉన్నటువంటి మోడీ అసలు ట్రంప్ను బతిలాడుకోవాల్సిన అవసరం ఏమేమి వచ్చింది? ఇక సుంకాలకు సంబంధించిన దాని మీద, లేకపోతే అమెరికాతోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతోటి నాకు అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు, అక్కడ ఇండియన్స్ కోసం మేము పాటుపడుతున్నాము, అమెరికాలో ట్రంప్ నేను ఎంత చెప్తే అంత అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి మోడీ గారికి నిజంగా ట్రంప్ని బతిలాడుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ నడుస్తున్నటువంటి మాట.